ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. చూడండి ఎలా చేయాలో. కళాయి పెట్టి నూనె కాగినాక 2 గంటల నూనె పోసాను. కాగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్నగా కోసుకుని వేయాలి. నూనె తగ్గనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కలుపుకుని కొంచెం మూత పెట్టుకోండి. 5 నిమిషాలు మగ్గుతూ ఉంటుంది. ఇంట్లో ఏవి లేనప్పుడు తొందరగా ఏదైనా కర్రీ చేసుకోవాలంటే అప్పటికప్పుడు తొందరగా రెడీ అయ్యేది. క్యారేజీలో కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కోడి పొట్టు అంటే తొందరగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ వేసినాక కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే తొందరగా మగ్గుతుంది. హైలో పెడితే మాడిపోతుంది కానీ మగ్గదు ఉల్లిపాయ. సిమ్లో పెట్టుకుంటే ఇలాగా చక్కగా మెత్తగా మగ్గుతుంది. 2 నిమిషాలు ఒకసారి కొంచెం కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇంకా మగ్గాలి. ఇంకొకసారి 2 నిమిషాలు మగ్గితే అయిపోతుంది అన్నమాట. ఎంత మగ్గితే అంత బాగుంటుంది కర్రీ. ఇక్కడ ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేద్దాం. పచ్చిమిరపకాయ వేసాం కదా, ఎక్కువ కారం పట్టదు, కొంచెమే కదా చేసేది, అది సరిపోతుంది అనమాట. ఇంకో కలిపేసి ఒకసారి 1 నిమిషం అలా మూత పెడదాం. తర్వాత గుడ్లు కొట్టేసిపోద్దాం. దాంట్లో ప్రస్తుతానికి కొంచెంసేపు మూత పెడదాం. గుడ్లు కొట్టి పోసినాక అట్లాగా ఇలా 2 నిమిషాలు 1 నిమిషం అట్లా మూత పెడదాం. సరే, 1 నిమిషం తర్వాత ఇట్లా మొత్తం కలపండి బాగా చక్కగా. నేను కొంచెమే చేస్తానండి, సాయంత్రం పూట కదా, నైట్ అని కొద్దిగా చేస్తున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎంత కర్రీ కావాలంటే అంత కర్రీ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెడదాం. చూసారా, కర్రీ అయిపోయిందండి, రెడీ అయిపోయింది కోడిగుడ్డు పులుసు. ఈరోజు సోమవారం మేము తినవండి, మా వారి కోసమే చేస్తున్నాను, అందుకనే కొంచెం చేసామన్నమాట.